హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు ఇలాంటి వీడియోస్. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. సో ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీతో మీ పర్సన్‌కి రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఏంటి? అలానే మీ పర్సన్‌తో మీకు రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఏంటి? ఇలా అంటే వైస్ వెర్సా అండి. ఇద్దరి గురించి కూడా ఈ రీడింగ్‌లోనే ఏంటంటే నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. అంటే ఇలా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ వైపు నుంచే అంటే మొత్తం ప్రాబ్లమ్ ఉంటుంది అని ఏం కాదు. డెఫినెట్‌గా ఇద్దరి వైపు నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇద్దరి వైపు నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్లే రిలేషన్‌షిప్ ఏంటంటే కొన్ని సార్లు అంటే వర్కౌట్ అవ్వకపోవడం కానీ, కొన్ని సిట్యుయేషన్స్ ఆర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ కామన్‌గా జరుగుతూ ఉంటది. సో, డెఫినిట్‌గా ఇక్కడ ఎవరి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఉంది అంటే అసలు ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇక్కడ మరి మెయిన్ రీజన్ ఏంటి? దీనికి యూనివర్స్ మీకేం చెప్పాలి అనుకుంటుంది అని చెప్పి నేను బ్రీఫ్‌గా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో దట్ ఈ రీడింగ్‌లోనేంటంటే మీ వైపు నుంచి మీరేమైనా కరెక్ట్ చేసుకోవాల్సినవి ఉంటే మీరు చేసుకుంటారు. అలానే ఆ పర్సన్‌కి అంటే ఏంటి ప్రాబ్లమ్ మీతో అనేది కూడా మీకు అర్థమవుతుంది కదా! అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్ కూడా మీకెందుకు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారు, లేకపోతే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనే క్లారిటీ కూడా మీకొస్తుంది కాబట్టి, సో అసలు చూద్దాము. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్ కూడా 3 లాలీపాప్ టాయ్స్ ఉన్నాయి మీరు చూసినట్టయితే. సో ఫస్ట్ కార్డ్ సెట్‌కి గ్రీన్ అండ్ యెల్లో కాంబినేషన్‌లో ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి లెవెండర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్‌లో ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో ఉంది. సో మీరేం చేస్తారంటే మీకు ఏదైతే అట్రాక్టివ్‌గా అనిపిస్తుందో ఆ టాయ్‌ని మీరు పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ అండ్ యెల్లో కాంబినేషన్‌లో ఉన్న లాలీపాప్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను నేను. చూద్దాం అసలు. మీ రిలేషన్‌షిప్‌లోని అసలు మీతో మీ వ్యక్తికి ప్రాబ్లమ్ ఏంటి? అలానే మీ వ్యక్తితో మీకు ప్రాబ్లమ్ ఏంటి? సో ఇలా అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే మీతో మీ పర్సన్‌కి ఏంటి ప్రాబ్లమ్ అనేది నేను మాట్లాడతాను. తర్వాత మీ పర్సన్‌తో మీకేంటి ప్రాబ్లమ్ అనేది కూడా మాట్లాడతాను. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు అంటే రిలేషన్‌షిప్‌లోని చాలా ఫేస్ చేశారండి. రిలేషన్‌షిప్‌లో చాలా ఫేస్ చేయకపోయినా మేబీ మీ లైఫ్‌లో మీరు చాలా ఫేస్ చేసుండొచ్చు. అంటే పాస్ట్ కానీ చూస్తున్నట్టయితే చాలా డిస్టర్బింగ్‌గా ఉంది. మీరేంటంటే పాస్ట్‌లో ఏవైతే కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేయకూడదో అవి ఎక్స్‌పీరియన్స్ చేశారు. అది ఈ రిలేషన్‌షిప్‌లో అయినా అవ్వచ్చు, లేకపోతే బయట వేరే వ్యక్తులతో కానీ కొన్ని సిట్యుయేషన్స్ కానీ ఫేస్ చేయడం అయితే జరిగింది. దానివల్ల మీలోనేంటంటే చాలా వరకు కూడా ట్రామా అయితే క్రియేట్ అయిందండి. పాస్ట్ ట్రామా కానీ, చైల్డ్‌హుడ్ ట్రామా కానీ ఇది చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి. సో, మీ పాస్ట్ మిమ్మల్ని కంటిన్యూయస్‌గా హాంట్ చేయడం, పాస్ట్ ఫియర్స్ అనేవి మీలో చాలా స్ట్రాంగ్‌గా ఉండడం, ఇలా నాకు అంటే ఏదో అనిపిస్తుంది. అంటే అందరి లైఫు ఒకేలా ఉండదండి. ఒక్కొక్కళ్ళ లైఫు ఒక్కొక్కలా ఉంటుంది. మేబీ బయటికేంటంటే అది చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నట్టుగా అనిపించొచ్చు కానీ, ఒక ఫెయిరీ టేల్‌లా అనిపించొచ్చు కానీ, రియాలిటీకొచ్చేసరికి చాలా మంది చాలా రకాలుగా సఫర్ అవ్వడం కానీ, చాలా సిట్యుయేషన్స్ చూడడం కానీ, ఇది చాలా కామన్‌గా జరిగేదే. అంటే కొంతమందేంటంటే ఓన్లీ ఒక రిలేషన్‌షిప్‌లోనే సఫర్ అవుతారు అని చెప్పడానికి లేదండి. వాళ్ళ ఇళ్ళల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, దానివల్ల కూడా ఆ పర్సన్స్ ఏంటంటే చేంజ్ అవుతూ వస్తారు. ఒక పర్సన్ బ్యాడ్ అయినా, గుడ్ అయినా సరే అది ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే వాళ్ళ ఇంటి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు సడెన్‌గా ఒక పర్సన్ బ్యాడ్‌గా చేంజ్ అయిపోవడం, సడెన్‌గా ఒక పర్సన్ గుడ్‌గా చేంజ్ అయిపోవడం ఇలా ఏం కాదండి. వాళ్ళలోనేంటంటే అంటే ఇప్పుడు ఆ చైల్డ్‌హుడ్‌లో వాళ్ళు ఫేస్ చేసినవన్నీ కూడా ఉంటాయి.
సో కొంతమందికి ఏంటంటే ఆ ట్రామా అనేది ఏదో ఒక ఫేజ్ లో క్లియర్ అయిపోతుంది. సో వాళ్ళు అంటే ఒక బెటర్ పర్సన్ గా హీల్ అయ్యి వాళ్ళ లైఫ్ లో సిచ్యువేషన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు. కొంతమంది ఏంటంటే ఆ ప్రాసెస్ లోని ఇంకా హీల్ అవ్వకుండా, ఇంకా ట్రామా అనేది లోపల పెట్టుకొని వాళ్ళేంటంటే నార్మల్ అయిపోయినట్టు ఫీల్ అవుతారు కానీ, టైమొచ్చినప్పుడు అది ట్రిగ్గర్ అవుతూ ఉంటది. సో, మీ విషయంలో కూడా మీరేంటంటే చాలా ట్రామానైతే క్యారీ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. అట్‌లీస్ట్ ఇప్పుడు కాకపోయినా పాస్ట్‌లోనైనా సరే మీకు ఆ ట్రామా అయితే ఉందండి. సో, డెఫినెట్‌గా మరి మీరేంటంటే కామన్‌గా భయపడడం కానీ, కామన్‌గా కొంత ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్ సడెన్‌గా మన లైఫ్‌లో పర్ఫెక్ట్‌గా ఉంది. అంటే మనం అనుకున్న దానికంటే కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అప్పటి వరకు మన లైఫ్ ఏంటంటే అంత కలర్‌ఫుల్‌గా లేదు కానీ, ఒక పర్సన్ వచ్చిన తర్వాత మన లైఫ్ కలర్‌ఫుల్‌గా చేంజ్ అయినప్పుడు డెఫినిట్‌గా మనం ఎలా ఫీల్ అవుతాం అంటే ఇది లాంగ్ లాస్ట్ అవుతుందా లేదా? ఇది మనం ఎలా సెక్యూర్ చేసుకోవాలి? అసలు మన పరిస్థితి ఏంటి? అని ఇలానే ఆలోచిస్తాం. అంటే ఎవరైనా ఇంతేనండి. హ్యూమన్ సైకాలజీ ప్రకారం. సో, మరి మీరు అలానే ఉండి మీరు అలానే ఆలోచిస్తూ మీ ఫియర్స్‌తోని కొంత మీరు ట్రావెల్ అయినట్టున్నారు. అంటే ఈ పర్సన్ ఎక్కడ దూరం అయిపోతారో ఆర్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమో, జడ్జ్ చేస్తారేమో, ఆర్ ఈ రిలేషన్‌షిప్ లాంగ్ లాస్ట్ అవ్వదేమో, ఇలాంటి ఫియర్స్ మీకైతే ఫస్ట్ నుంచి కూడా ఉన్నాయి. సో, మీరేంటంటే అప్పటికి కూడా ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని చాయిసెస్ అయితే చేసుకుంటూ వచ్చారు. అంటే ఇప్పటికి కూడా మీ లైఫ్‌లోనేంటంటే మీరు కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి. కాకపోతే మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో కొన్ని చాయిసెస్ చేసుకోలేకపోతున్నారండి. సో, ఆ పర్సన్‌కేంటంటే అది చాలా ప్రాబ్లమాటిక్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే మీ ఫియర్స్, మీ ఎమోషన్స్ అనేవి ఆ పర్సన్‌కి అంటే ఫియర్స్, ఎమోషన్స్ లేకపోతే ఇన్‌సెక్యూరిటీస్ లాగా అనిపించట్లేదు. మీరేంటంటే వాళ్ళ విషయంలో కావాలనే స్టబ్బర్న్‌గా ఉంటున్నారు. మీరు కావాలనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు. ఆర్ మీరేంటంటే వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు. ఆర్ వాళ్ళని ట్రస్ట్ చేయట్లేదు అనేలాగా వాళ్ళకనిపిస్తుందండి. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఏ చాయిసెస్ అయితే చేసుకున్నారో, ఈ చాయిసెస్ ఏవి కూడా ఈ పర్సన్‌కి హ్యాపీనెస్ తీసుకురాలేదండి. వాళ్ళు కోరుకున్నట్టుగా మీరు లేరు. వాళ్ళకేమనిపించిందంటే, అంటే మీరు వాళ్ళని ట్రస్ట్ చేయట్లేదు ఆర్ మీకు నచ్చింది మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆర్ మీరు ఏది ఫీల్ అయితే ఆ టైంకి అదే చేస్తున్నారు. కానీ ఆ పర్సన్ ప్రాబ్లమ్ ఏంటి? ఆర్ అసలు వాళ్ళు అది ఎలా అంటే తీసుకుంటారు అనేది మీరేంటంటే అర్థం చేసుకోవట్లేదు అన్నట్టే వాళ్ళకైతే అనిపించింది. కానీ ఇది రియాలిటీలో చూసినట్టయితే డెఫినిట్‌గా మీరు పాస్ట్‌లో ఫేస్ చేసిన అంటే ఆహ్, ప్రాబ్లమ్స్ కానీ, సఫరింగ్స్ కానీ మిమ్మల్ని ఈ విధంగా చేంజ్ చేసేయండి. సో, మీరేంటంటే మేబీ భయపడుతూ ఆర్ కొంత ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతూ ఈ పర్సన్ విషయంలో కొన్ని అంటే మీ ఓన్ వేలో చేసుకుంటూ వెళ్ళుండొచ్చు. అంటే మీకు అక్కడ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి కానీ, వేరే ఆప్షన్స్ అనేవి మీరు పిక్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఈ పర్సన్ కోసం మీరు యాక్చువల్‌గా ఏదైనా చేయడానికి రెడీయే కానీ, మీ బాధంతా ఏంటంటే ఇప్పుడు మీరు ఇంత చేసి, ఇంత ఈ పర్సన్ కోసం మీరు సరెండర్ అయినా మేబీ ఆ పర్సన్ అది అర్థం చేసుకోవట్లేదు. సో, వాళ్ళేంటంటే ఇంకా మీరు ఏ చాయిసెస్ చేసుకున్నా వాళ్ళు అలానే ఆలోచిస్తారని మీరు ఫీల్ అవుతున్నారు. ఆ పర్సన్ ఏంటి మీరు వాళ్ళకి కావాలనే ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు. మీరు అనుకున్నది అయిపోతే చాలు అని వాళ్ళనుకుంటున్నారు. అంటే ఇక్కడ క్లియర్‌గా మిస్‌అండర్‌స్టాండింగ్ ఉందండి. అంటే మీకు తెలియకుండానే మీరేం చేస్తున్నారంటే ఈ పర్సన్ విషయంలోని మీ ఇన్‌సెక్యూరిటీస్ కానీ, మీ ఫియర్స్‌తో కానీ, మీలో ఉన్న ట్రామాతో కానీ థింగ్స్‌ని ఆపరేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో, దానివల్ల మీరేంటంటే కొన్ని కరెక్ట్ చాయిసెస్ చేసుకోలేకపోతున్నారు. మీకేది ఈజీగా ఉంటే అది మీరు అంటే ఆ పాత్‌ని చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ రియాలిటీలోనేంటంటే ఈ పర్సన్ కోసం మీరు అంటే సరెండర్ అవుతున్నారు. అవ్వట్లేదు అని నేను చెప్పను కానీ, ఎంతవరకు సరెండర్ అవుతున్నారు అనంటే, మీ కంఫర్ట్ వరకు మీరు సరెండర్ అవుతున్నారు. బట్ ఆ పర్సన్‌కి అక్కడ రిక్వైర్‌మెంట్ ప్రకారం మీరు ఏది చేయట్లేదు. అంటే ఇక్కడ నేను క్లియర్‌గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఆ పర్సన్‌కి మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఒక 70% ఎఫర్ట్స్ పెడితే చాలండి. సో, మీకేంటంటే అంటే ఇది తెలియక 100% ఇవ్వాలి కదా! అని చెప్పి 100% ఇస్తూ ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు మీరిచ్చే 100% కూడా ఆ పర్సన్‌కి అలా అవసరం లేదు అన్నప్పుడు మీరు 100 కాదు 200 ఇచ్చినా వేస్టే కదా! ఇప్పుడు ఆ పర్సన్ 70% మీరు ఎఫర్ట్స్ పెట్టినా వాళ్ళ ప్రకారం పెడితే చాలు అనుకున్నప్పుడు, మీరు 50 పెట్టినా వాళ్ళకది సాటిస్ఫాక్షన్ ఇస్తదండి. బట్ మీరు 100 వాళ్ళు అనుకున్న విధంగా కాకుండా వేరే రకంగా ఎంత ఇస్తున్నా అది వాళ్ళకేంటంటే సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఇక్కడ జరుగుతుందయితే అదే. సో, మీతో ప్రాబ్లమ్ అనేది ఈ రకంగా ఉంది కాబట్టే ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలోని ఏది డిసైడ్ అవ్వలేక అంటే వాళ్ళకి ఫుల్ కన్‌ఫ్యూజన్ వచ్చేసి
అంటే ఇక్కడ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ప్రాబ్లమ్స్ అనేవి మీకు తీసుకొస్తూ ఉండొచ్చు. బట్ ఏదైనా సరే మీరేంటంటే కొంత మీలో ఉన్న ఫియర్స్ కానీ, ఇన్‌సెక్యూరిటీస్‌ని కానీ పక్కన పెట్టేసి మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో కొంత మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఈ పర్సన్‌ని విడిచిపెట్టడానికి మీరు రెడీగా లేరు. అలా అని చెప్పి మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నారంటే అది లేదు. అంటే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. సో, ఈ ప్రయత్నాలనేవి కొన్నిసార్లు ఫలించట్లేదు. ఇది మీకు తెలుస్తుంది. ఆ పర్సన్‌కి ఇది నచ్చట్లేదు అని. బట్ మీరేం చేస్తున్నారంటే, ఇది నచ్చకపోతే ఇంకొకలా ట్రై చేద్దాము అని అనుకోని, ఇంకొకలా కూడా వాళ్ళని మీరు సాటిస్ఫై చేయలేకపోతున్నారు. ఎందుకంటే, మీరు వాళ్ళకి కావాల్సిన విధంగా ఏది చెయ్యట్లేదు. మీ కంఫర్ట్ ప్రకారం మీరేంటంటే, ఈ పర్సన్ దూరం అవ్వకూడదు. అలానే మీరేంటంటే, సిట్యుయేషన్స్‌ని కూడా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి అనే వేలో చేసుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల ఆ పర్సన్‌కేంటంటే, ఇదంతా కూడా చాలా అంటే ట్రబుల్సమ్‌గా అనిపిస్తుందండి. అక్కడి వరకైతే నేను క్లారిటీ ఇవ్వగలను. ఎందుకంటే, మీ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే, డెఫినెట్‌గా ఆ పర్సన్ ఏంటంటే, ఇదంతా కూడా ట్రబుల్సమ్‌గానే ఫీల్ అవుతున్నారు. సో, అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇంకా ఆ పర్సన్ విషయానికొస్తే, అంటే నేను ఆల్రెడీ చెప్పాను. మీ ఇద్దరి మధ్యలో కూడా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయని. కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని. సో, ఆ పర్సన్‌కి మరి నేచురల్‌గా మరి మీరు అలానే అర్థమవుతున్నారు. మీరు మాట్లాడే మాటలు కూడా వాళ్ళకి అలానే అర్థమవుతుంది. సో, దానివల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ పర్సన్ మెంటల్‌గా బాగా స్ట్రెస్ తీసుకుంటున్నారండి. ఎమోషనల్‌గా బాగా డిస్టర్బ్ అవుతున్నారు. మీ ఎనర్జీస్ అనేవి వాళ్ళ ఎనర్జీని డ్రైన్ చేస్తున్నాయన్నమాట. సో, దీనివల్ల ఇక్కడ ఏమవుతుందంటే, ఈ పర్సన్ మీ విషయానికొచ్చేసరికి స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోతున్నారు. ఏది కూడా వాళ్ళేంటంటే స్ట్రెయిట్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో, మీ విషయంలోని వాళ్ళు వేరే వ్యక్తుల సపోర్ట్ తీసుకోవడం కానీ, వేరే వ్యక్తుల వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయండి. ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలోని ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. థర్డ్ పర్సన్ అన్నమాట. సో, వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. నేనేంటంటే, ఇదేదో ఒక అఫైర్ లేకపోతే ఇలాంటి ఒక రిలేషన్‌షిప్పే అని మాట్లాడను. థర్డ్ పర్సన్ అనేసరికి ఎవరైనా అవుతారు. ఇద్దరి మధ్యలోకి ఒక వ్యక్తొస్తే వాళ్ళు థర్డ్ పర్సన్ అంతే. సో, అలాంటి వ్యక్తి ఎవరో గాని మీ మధ్యలో ఉన్నారండి. ఉండడమే కాదు, సో, వాళ్ళేంటంటే వీళ్ళకి సజెషన్స్ ఇస్తున్నారు. సో, వీళ్ళు కూడా ఏంటంటే అది బిలీవ్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరు థింగ్స్‌ని మీ ట్రామాతో ఆపరేట్ చేస్తున్నారు. ఆర్ మీ ఫియర్స్‌తోని మీరు ఆపరేట్ చేస్తున్నారు. సో, మీరు అంటే కరెక్ట్ చాయిసెస్ చేసుకోలేకపోతున్నారు. అది ఆ పర్సన్‌కి ఏమనిపిస్తుందంటే కావాలని మీరు ఇవన్నీ చేస్తున్నారు అని అనిపిస్తుంది. బట్ మీ ఫియర్స్ అనేవి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో, మీరేం చేస్తున్నారు? అలాగని డ్రాప్ అవ్వట్లేదు. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది కూడా వాళ్ళ ప్రకారం చేయట్లేదు. ఇది ఓవరాల్‌గా మీ కన్‌క్లూజన్ అండి. బట్ ఈ పర్సన్ విషయానికొచ్చేసరికి ఏమవుతుందంటే మరి వాళ్ళు దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు కదా! ఎఫెక్ట్ అయిన వాళ్ళు సైలెంట్‌గా ఎందుకుంటారు? సో, సైలెంట్‌గా ఉండకుండా వాళ్ళు కూడా వేరే వ్యక్తుల సపోర్ట్ తీసుకొని, వాళ్ళ సజెషన్స్ తీసుకొని మీరేంటి? మీ పరిస్థితి ఏంటి? అనేది వాళ్ళ అడ్వైస్ ప్రకారం వీళ్ళు ఫాలో అవుతున్నారండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోతున్నారు మీ విషయంలోని. అంటే మనస్ఫూర్తిగా వాళ్ళు అంటే మీతో మాట్లాడడం కానీ, మనస్ఫూర్తిగా ఏదైనా చేయడం కానీ అది వాళ్ళ వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే అది చేస్తే మీరు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారో, మీరు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారో, మీరు వాళ్ళని జడ్జ్ చేస్తారేమో ఈ భయం కూడా ఉందండి. యాక్చువల్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, సో, మీ పర్సన్ మీకు ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు అంటే దానికి ఒకటే రీజన్ అండి. వాళ్ళకి మీరేంటో అర్థం కాకపోవడం, వాళ్ళకి మీకు మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం అండ్ థర్డ్ పర్సన్ ఎవరో ఇన్వాల్వ్ అవ్వడం. సో, ఈ థర్డ్ పర్సన్ సపోర్ట్ మీ పర్సన్ తీసుకోవడం. ఇవన్నీ జరగడం వల్ల మీ పర్సన్ మీతో మంచిగా ఉండాలనుకున్నా, ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని కోరుకున్నా, అది వర్కౌట్ చేయలేకపోతున్నారండి. అంటే ఇద్దరి మధ్యలో కూడా ఆ ట్రాన్స్‌పరెన్సీ లేదు. ఇక్కడ అంటే మీరు హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీరు హీల్ అయ్యి మీరేంటంటే గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో కొంత డిఫరెన్షియేట్ చేయడం కానీ ఆర్ అట్‌లీస్ట్ మీ ఫియర్స్‌కి, రియాలిటీకి మధ్యలో మీరు డిఫరెన్షియేట్ చేయడం కానీ చేస్తే, అప్పుడు మీరు దాని ప్రకారం కరెక్ట్‌గా కానీ ఫాలో అయితే మీ పర్సన్‌కి మీరేంటో అర్థమవుతారండి. అలా మీరు అర్థమైన రోజు మీ పర్సన్ ప్రిటెండ్ చేయడం మానేస్తారు. వాళ్ళు అవేకెన్ అవుతారు. ఇక్కడ ఇంకొక పర్సన్‌ని ఇన్వాల్వ్ చేయరు. అంటే మీ ఇద్దరి మధ్యలో ఆ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్‌గా వర్కౌట్ అవ్వాలండి. అప్పుడే ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. యాక్చువల్‌గా మీ పర్సన్‌కైతే మీ విషయంలో ఏదో ప్రాబ్లమ్ తీసుకురావాలి, వేరే వ్యక్తుల మాట వినాలి అనే ఇంటెన్షన్ లేదు కానీ, వాళ్ళకి బేసిక్‌గా మీరేంటో అర్థం అవ్వట్లేదు. మీ పరిస్థితి ఏంటో అర్థం అవ్వట్లేదు. మీరు ఇష్టము, ప్రేమ అని చెప్తూ ఉండొచ్చండి. కానీ అది ఇష్టము, ప్రేమ అని వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఈవెన్ మీరు మాటలతో చెప్పిన చేతల్లో మీరు చేసేవి వాళ్ళకి అలాంటి ఫీలింగ్ తీసుకురావట్లేదు. సో, అది ఇక్కడ ప్రాబ్లమ్. అంటే ఈ పర్సన్ డిస్టర్బ్ అవుతున్నారు.
సో మీకేంటంటే వాళ్ళు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇదేంటంటే ఈ పర్సన్ ఫాల్ట్ అని నేను అనను. అలా మీ ఫాల్ట్ అని అనను కానీ, మీరు హీల్ అవ్వకపోవడం అనేది మీ ఫాల్ట్ అండి. మీరేంటంటే మీ మీద మీరు వర్క్ చెయ్యాలి. మీరు బెటర్ అవ్వడం కోసం ట్రై చేయాలి. మీరేంటంటే ఒక డెస్పరేషన్‌లోని, ఒక పెయిన్‌లోని మళ్ళీ అవి జరగకూడదు అని చెప్పి, ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి, మీరు థింగ్స్‌ని కొంచెం డిఫరెంట్‌గా ఆపరేట్ చేస్తున్నప్పుడు, ఎదుటి వ్యక్తులకి అది ప్రాబ్లమ్ అవుతుంది అని మీకు అర్థమైనప్పుడు, మీరెందుకు స్టాప్ అవ్వట్లేదు అనేదే ఇక్కడ బిగ్ క్వెషన్ అన్నమాట. అంటే చాలా మంది నా దగ్గరికి రీడింగ్‌కొచ్చినప్పుడు నేను అంటే ఇలాంటి వ్యక్తుల్ని డీల్ చేశాను. సో, అలా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేదేంటంటే, మేము ఆ వ్యక్తిని విడిచిపెట్టి ఉండలేకపోతున్నాం. ఆర్ ఆ వ్యక్తితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం. ఆర్ వాళ్ళేంటంటే మాతో అలా మాట్లాడడం మాకు నచ్చట్లేదు. సో, మేము అందుకే ఇలా చేస్తున్నాం ఆర్ అలా మాట్లాడుతున్నాం అని ఏవేవో చెప్తూ ఉంటారు. సో, నేనెప్పుడూ ఒకటే చెప్తానండి. ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్ కావాలి అనుకున్నప్పుడు మనకి గుడ్ ఏంటి? బ్యాడ్ ఏంటి? సో, రియాలిటీ ఏంటి? లేకపోతే అసలు మన ఇల్యూజన్సా ఇవంతా అని ఆ డిఫరెన్స్‌ని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రిలేషన్‌షిప్ కావాలి అనుకున్నప్పుడు అంటే మీరు 100% కాదండి. 200% ఇస్తాను అన్నా సరే, అంటే అది ఏ వేలో కరెక్టో ఆ వేలో ఇస్తేనే అది వర్కౌట్ అవుతుంది. మీరెంత కష్టపడి మీరు చాలా చేసి అది మీరు ఫెయిల్ అయ్యి, మీరు రిగ్రెట్ అయ్యి ఇదంతా ఎందుకు? మీరు కరెక్ట్‌గా అంటే ఆ పర్సన్‌ని అర్థం చేసుకొని వాళ్ళ ప్రకారం వెళ్ళినప్పుడు, వాళ్ళ ప్రకారం మాట్లాడినప్పుడు అసలు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదండి. వాళ్ళ మెంటాలిటీ అంటే మీకు తెలిసిన తర్వాత మీరెందుకు కష్టపడాలి? సో, ఇది ఇక్కడ పరిస్థితి. మీ పర్సన్‌కైతే మీరంటే నెగెటివ్ ఒపీనియన్ ఏం లేదు గానీ, మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉందండి. సో, ఈ గ్యాప్ అనేది ఏ రోజైతే ఫిల్ అవుతుందో, మీరది ఫిల్ చేస్తారో కరెక్ట్‌గా, అప్పుడే ఆ పర్సన్ ఏంటంటే, ఈ నెగటివిటీ నుంచి బయటకొస్తారు. మీకు ప్రాబ్లమ్స్‌ని ఫస్ట్ వాళ్ళు క్రియేట్ చేయరండి. వాళ్ళు ఇంటెన్షనల్‌గా ఇప్పుడు కూడా చెయ్యట్లేదు. నేను చెప్తున్నాను కదా! సో, అసలు మరి దీనికి ఇంకా యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీకు మధ్యలోని మంచి రిలేషన్‌షిప్ ఉండదండి. పాస్ట్‌లో కానీ చూసినట్టయితే మీరు చాలా సఫర్ అయ్యారు కాబట్టి, ఈ పర్సన్ ఎవరైతే మీ లైఫ్‌లోకి వచ్చారో, మీకు బాగా వీళ్ళు సపోర్ట్ చేశారు. మీరు కూడా ఏంటంటే, వీళ్ళ విషయంలో చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారండి. మీరు ఎవరి దగ్గర కూడా ఇలా ఫీల్ అవ్వలేదు. ఆర్ మిమ్మల్ని ఎవరు ఇలా ట్రీట్ చేయలేదు. సో, మీరు అందుకే నేచురల్‌గా ఈ పర్సన్‌కి కనెక్ట్ అయ్యారు. అండ్ మీ ఇద్దరి మధ్యలో కూడా అంటే లవ్ అండ్ సపోర్ట్ అనేది మ్యూచువల్‌గా ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. బట్ ఇప్పుడేంటంటే, ఆ రకంగా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే, సిట్యుయేషన్స్ అనేవి కంప్లీట్‌గా చేంజ్ అయ్యాయండి. మీరేం చేస్తున్నారంటే, ఈ పర్సన్‌ని మీరు పాస్ట్‌లో ఒకలా చూసారు. వాళ్ళని స్టడీ చేశారు కాబట్టి, సో, పాస్ట్‌లో ఈ పర్సన్‌కి ఏదైతే నచ్చుతుందో ఆర్ ఈ పర్సన్ ఏదైతే యాక్సెప్ట్ చేశారో, ఇప్పుడు మీరు దాని ప్రకారం మూవ్ అవుతున్నారండి. కానీ పాస్ట్ వేరు, ప్రెజెంట్ వేరు కదా! ప్రెజెంట్‌లో ఈ పర్సన్‌కి మేబీ అది నచ్చకపోవచ్చు. ఆర్ అలా హ్యాండిల్ చేస్తే వాళ్ళది అంటే యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. అది మీరు అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోకుండా మీరింకా ఏంటంటే పాస్ట్ వెర్షన్‌లోనే థింగ్స్‌ని ఆపరేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల మీరేం చేస్తున్నా సరే అవన్నీ కూడా బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. ఆ పర్సన్‌కి అది నచ్చట్లేదండి. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే పాస్ట్‌లో ఈ పర్సన్‌కి మేబీ అంటే రెడ్ కలర్ అంటే ఇష్టం అవ్వచ్చు. సో, ఇప్పుడేంటంటే ఈ పర్సన్‌కి రెడ్ కలర్ అంటే అంత ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. ఇప్పుడేంటంటే వాళ్ళకి గ్రీన్ కలర్ అంటే ఇష్టం అవ్వచ్చు. సో, ఇప్పుడు ఆ పర్సన్‌కి గ్రీన్ కలర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు గ్రీన్ కలర్‌కి సంబంధించిన థింగ్స్ ఏమైనా వాళ్ళకిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ వాళ్ళకి పాస్ట్‌లో రెడ్ కలర్ ఇష్టం కదా! ఇప్పుడు కూడా మనం రెడ్ కలర్ ఇద్దాం. సో, వాళ్ళకి రెడ్ కలర్ ఇస్తే వాళ్ళ ఇంట్రెస్ట్ రెడ్ కలర్ మీద పెరుగుతుంది అని అనుకుంటే అది మీ ఒపీనియన్ అవుతుంది కానీ వాళ్ళ ఒపీనియన్ కాదు కదా! వాళ్ళకిప్పుడు గ్రీన్ కలర్ అంటేనే ఇంట్రెస్ట్. సో, మీరు గ్రీన్ కలర్‌దే తీసుకురావాలి. సో, అది తీసుకురావాలి అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. మీరింకా రెడ్ కలరే వాళ్ళకిష్టం అనే ఒక థాట్‌లో ఉన్నారు. బట్ మీరేంటంటే వాళ్ళు గ్రీన్ కలర్‌కి షిఫ్ట్ అయ్యారు. సో, అది వాళ్ళకి న్యూ ఇంట్రెస్ట్ అని మీరు తెలుసుకోలేకపోతున్నారు. సో, తెలుసుకుంటే ఆ తర్వాత అది మీరు పర్చేస్ చేయొచ్చు. అంటే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ అండి. ఫస్టు వాళ్ళకిప్పుడు గ్రీన్ కలర్ ఇష్టమని మీకు తెలీదు. సెకండ్ ఒకవేళ వాళ్ళకి గ్రీన్ కలర్ ఇష్టమైనా సరే మీరేంటంటే రెడ్ కలరే పర్చేస్ చేయకూడదు. అదిప్పుడు ఇంట్రెస్ట్ కాదు కాబట్టి డెఫినిట్‌గా వాళ్ళ ఇంట్రెస్ట్‌ని మీరు గ్రాబ్ చేయాలన్నప్పుడు వాళ్ళకిష్టమైనది మీరివ్వాలి అని మీరు తెలుసుకోవాలండి. ఈ చేంజెస్ మీలో రావాల్సిన అవసరం ఉంది కాబట్టి యూనివర్స్ ఏం చేస్తుందంటే మీరు ఏ ప్రయత్నం చేసినా మీకు ఫలించకుండా చేస్తుంది. ఎందుకంటే మీరసలు తెలుసుకోలేకపోతున్నారు. ఆ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళకేం కావాలి, ఈ పాయింట్‌లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది. సో, ఈ చేంజెస్ కోసమే కొంత మీరేంటంటే టైం తీసుకొని మరి కొంచెం అంటే మీరు పాస్ట్‌లో ఉన్నట్టు కాకుండా ప్రెజెంట్‌లో ఉండి వాళ్ళు అనుకున్న విధంగా అంటే మీరది చేయగలరా లేదా అని చూసుకోవచ్చండి. దాని అర్థం ఏంటంటే మీరు పూర్తిగా సరెండర్ అయిపోండి అని నేను చెప్పను కానీ డెఫినిట్‌గా ఈ పర్సన్‌కైతే మీ విషయంలో ఇంట్రెస్ట్ అయితే ఉంది. కాకపోతే ఇద్దరి మధ్యలో ఉన్న గ్యాప్ వల్ల థింగ్స్ ఏంటంటే ప్రాపర్‌గా వర్కౌట్ అవ్వట్లేదు. మీరు కానీ కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే
ఈ పర్సన్ ఎనర్జీస్ మీతో బాగా ఇంటర్ట్విన్ అవుతాయండి. మళ్ళీ కూడా మీ ఇద్దరు కనెక్షన్ బెటర్ అవ్వడానికి అయితే ఫెయిర్ ఛాన్స్ ఉంది. కాకపోతే ఏదో ఒకటి చేసేయాలి, ఎలానో ఒకలా చేసేయాలి అని కొంచెం చైల్డిష్‌గా కాకుండా మీకు ఉన్న ఎక్స్‌పీరియన్స్‌తో, మీకున్న క్లారిటీతో మరికొంచెం మీరు అంటే సిట్యుయేషన్స్‌ని ఎలా బెటర్ చేస్తే బావుంటుందని ఆలోచించి ఒక్కొక్క స్టెప్ వేయడం అయితే బెటర్ అండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లెవెండర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న లాలీపాప్ టాయ్‌ని పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీతో మీ పర్సన్‌కి ప్రాబ్లమ్ ఏంటి? అలానే మీ పర్సన్‌తో మీకు ప్రాబ్లమ్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్‌లో. సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఫస్ట్ అయితే మీతో మీ పర్సన్‌కి ప్రాబ్లమ్ ఏంటి అనేది నేను మాట్లాడతాను. తర్వాత మీ పర్సన్‌తో మీ ప్రాబ్లమ్ ఏంటి అనేది కూడా మాట్లాడతాను. సో, మీ విషయానికొచ్చేసరికి మీరేంటంటేనండి, చాలా మెచ్యూర్డ్‌గా థింక్ చేసే టైప్ అండి. చాలా స్టెబుల్‌గా ఉంటారు. అండ్ అంటే ఒక పర్సన్‌ని ఇష్టపడకపోతే లేదు కానీ, ఇష్టపడితే మాత్రం వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారండి. చాలా యాక్టివ్‌గా ఉంటారు. యాక్చువల్‌గా మీరేంటంటే యాక్టివ్ పర్సన్ ఏం కాదు. అంటే నార్మల్‌గానే ఉంటారు. అండ్ ఇంట్రోవర్ట్ కూడా అయ్యుండొచ్చు. బట్ ఈ పర్సన్ విషయానికొచ్చేసరికి మాత్రం చాలా యాక్టివ్‌గా అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఎంగేజ్ అవ్వడం, వాళ్ళకి మీరేంటంటే చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువే చేయడం, వాళ్ళ విషయంలోని అంటే ప్రతిదీ కూడా ఇంట్రెస్టెడ్‌గా ఉండడం. అంటే మీ వైపు నుంచి నాకెలా అనిపిస్తుందంటే మీరొక రెస్పాన్సిబుల్ పర్సన్‌గా ఉన్నారండి ఈ రిలేషన్‌షిప్‌లోని. సో, డెఫినిట్‌గా ఇదైతే ఒక పాజిటివ్ ట్రైట్ అనే చెప్పాలి. మరి ఇది పాజిటివ్ ట్రైట్ అయినప్పుడు ఆ పర్సన్‌కి ఎందుకు ప్రాబ్లము అని మీరు అనుకోవచ్చు. సో, కొన్ని సార్లు ఏమవుతుందంటే మనం ఎంత పర్ఫెక్ట్‌గా ఉందామని ట్రై చేసినా, మనం ఎంత కరెక్ట్‌గా ఒక రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయాలి అనుకున్నా, అది ఆ వ్యక్తికి అర్థమయ్యేలా చేయగలిగితేనే ఇది వర్కౌట్ అవుతుందండి. మనం పర్ఫెక్ట్‌గా ఉన్నాం కదా! ఆ పర్సన్‌కి ఏంటంటే అది అలానే అర్థం అవ్వాలి అనుకుంటే, అది వాళ్ళకి అర్థం కాని రోజు డెఫినిట్‌గా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మీ రిలేషన్‌షిప్‌లో కూడా అదే జరిగిందని చెప్పొచ్చు. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఈ వ్యక్తితో ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నా, ఎంత లవ్ ఇచ్చినా సరే, వాళ్ళు అది నెగెటివ్‌గా ఎందుకు అనుకున్నారంటే, వాళ్ళకది అర్థం కాలేదు కాబట్టి. అసలు మీతో ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు వాళ్ళకి ఇవ్వాలనుకుంది, చెప్పాలనుకుంది చెప్పారండి. అది వాళ్ళకి పాజిటివ్‌గానే అనిపించింది. కాకపోతే మీరేంటంటే ఇక్కడ పర్ఫెక్షను లేకపోతే లవ్ ఇస్తున్నారు. లవ్ ఏంటంటే వాళ్ళ మీద డీప్‌గా చూపిస్తున్నారు అనే పేరుతోని వాళ్ళని మీరు కంట్రోల్ చేస్తున్నారు. ఆర్ ప్రతీదీ కూడా మీ గ్రిప్‌లో పెట్టుకుంటున్నారు. వాళ్ళకంటూ పర్సనల్‌గా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో, ఆ ఇంట్రెస్ట్‌ని మీరు అర్థం చేసుకోలేదు అనేలాగే వాళ్ళకనిపించడం స్టార్ట్ అయిందండి. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చిందంటే, మీరేమనుకున్నారంటే నేను నా ఓన్ వేలో అంతా కూడా పర్ఫెక్ట్‌గా చేస్తాను. అంతా కూడా ఇస్తాను. సో, ఇదంతా ఇచ్చినప్పుడు వాళ్ళది అర్థం చేసుకుంటారు. ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవుతుందని మీరనుకున్నారు. కాకపోతే ఆ పర్సన్‌కి ఏమనిపించిందంటే, వీళ్ళు లవ్ చేస్తున్నాం, లేకపోతే వీళ్ళు కేరింగ్ చూపిస్తున్నాం అని చెప్తున్నారు కానీ, ఈ పేరుతోని వీళ్ళేంటంటే మనల్ని కంట్రోల్ చేస్తున్నారు. ఈ పేరుతోని వాళ్ళేం చేస్తున్నారు అంటే, మన సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు అంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. అదే వాళ్ళకి కంఫర్టబుల్‌గా అనిపించకపోతే వాళ్ళేంటంటే ఇవి చేయరు. మన ప్లేస్‌లో వాళ్ళుంటే అసలు ఇలా ఒక్కరోజు కూడా ఉండలేరు. అంటే ఇక్కడ మెసేజెస్ అనేవి చాలా డీప్‌గా ఛానెల్ అవుతున్నాయి. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే, ఈ పర్సన్ గురించి మీరేంటంటే ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది చేస్తున్నారు కానీ, ఆ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఎక్కడా కూడా ఆలోచించట్లేదు. అంటే సిట్యుయేషన్స్ అంతా కూడా పైపైన చూసి మీకు అనిపించింది చేసేస్తున్నారు. కానీ మీరు డీప్‌గా ఆ పర్సన్ సిట్యుయేషన్ ఏంటో అనాలిసిస్ చేసినా, ఆ పర్సన్‌కి ఏం కావాలో మీరు అంటే క్లారిటీ తెచ్చుకున్నా, మీరు ఏదైనా చేసే ముందు కానీ, చెప్పే ముందు కానీ ఆలోచిస్తారు. ఆ పర్సన్‌కి అంటే ఏది కంఫర్టబుల్‌గా అనిపిస్తుందో దాని ప్రకారం మీరేంటంటే చేయగలుగుతారు అన్నలాగా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళు కాబట్టి ఇవన్నీ భరిస్తున్నారు కానీ, ఇంకొకళ్ళైతే ఇలాంటివి భరించలేరు అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే నేను చెప్పాను కదా! ఈ రిలేషన్‌షిప్‌లో మీరెంత పర్ఫెక్ట్‌గా ఉండాలి అని అనుకుంటున్నా ఆర్ ఏదో అంటే సిన్సియర్‌గా చెయ్యాలి అనుకోని చేస్తున్నా సరే, ఆ పర్సన్‌కి అర్థం అవ్వట్లేదు. అర్థం అవ్వకపోవడానికి రీజన్ ఇదే. మీరేంటంటే కన్సిడరేట్‌గా లేరు. మీకు కరెక్ట్ అనిపించిన వరకు మీరు చేస్తున్నారు.
బట్ వాళ్ళకి అది కాదు కదా కావాల్సింది, ఆర్ వాళ్ళ పెయిన్ అనేది మీరు అర్థం చేసుకోవట్లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. డెఫినెట్ గా ఈ పర్సన్ ఏంటంటే హోప్లెస్ గా ఫీల్ అవుతున్నారండి ఈ రిలేషన్షిప్ లోని. అంటే మీకు లవ్ ఉంది, మీరేంటంటే పాజిటివ్ పర్సన్ అని వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఈ లవ్ పాజిటివిటీ అనేది వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. సో ఇదేంటంటే మీకు అనిపించొచ్చు చూడడానికి చిన్న విషయం లాగా, బట్ ఈ పర్సన్‌కి ఏంటంటే ఇది చాలా పెద్ద విషయం అండి. అంటే ఎందుకు పెద్ద విషయం కూడా నేను చెప్తాను. అంటే మీరు వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తున్నారు ఆర్ వాళ్ళు కోరుకుంది చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ ప్రాసెస్‌లోని ఈ పర్సన్‌కి మీరు చాలా పెయిన్ ఇస్తున్నారు. చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు. కొత్తగా వాళ్ళు సఫర్ అవుతున్నారు. అలా అని చెప్పి మీరేంటంటే విడిచిపెట్టట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. సో ఇంకెంతకాలం ఇలాంటివన్నీ భరించాలి అనేలాగా ఆ పర్సన్ ఆలోచనలైతే ఉన్నాయండి. డెఫినెట్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నారు. మేబీ మీ పర్ఫెక్షన్ అనేది ఈ పర్సన్‌కి ఫిట్ అవ్వలేదేమో. కొంచెం చూసుకోండి. ఎందుకంటే డెఫినెట్‌గా అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి చాలా రిలేషన్‌షిప్స్‌లో ఉంటాయి. మన వైపు నుంచి మనం ఎంత కరెక్ట్‌గా ఉంటున్నా, కొన్ని కరెక్ట్‌గా చేస్తున్నా, ఇప్పుడు ఆ పర్సన్ అది కానప్పుడు, వాళ్ళకది నచ్చనప్పుడు, వాళ్ళకది అర్థం కానప్పుడు, మనం అంత డీప్‌గా ఇన్వాల్వ్ అవ్వకూడదండి. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు సిట్యుయేషన్‌ని పైపైన చూడకూడదు. అంటే ఇప్పుడు ఆ పర్సన్‌కి ఇదే సూట్ అవుతుంది ఆర్ ఇలానే వాళ్ళు కరెక్ట్ అని మీరు అనుకుంటే, అది మీ ఒపీనియన్ అవుతుంది. బట్ వాళ్ళ ఒపీనియన్ అది కాదు కదా! సో, ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్ అది కానప్పుడు దానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. బట్ అది మీరు కరెక్ట్ చేయాలి అని చూడకూడదు. అంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళకది సెట్ కానప్పుడు, అంటే మేము వాళ్ళని కరెక్ట్ చేయాలి అనుకోవడం ఎలా తప్పవుతుంది? మాకు ఆ రైట్ ఉంటుంది కదా! అని అనుకోవచ్చు గానీ, బట్ ప్రతి ఇండివిడ్యుయల్‌కి కూడా వాళ్ళ లైఫ్‌ని వాళ్ళేంటంటే ఎలా లీడ్ చేయాలి అన్న వాళ్ళిష్టం అండి. అది వాళ్ళకి రైట్ ఉంటుంది. ఇప్పుడు మన విషయంలో వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటే మనం ఎలా అయితే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతామో, సేమ్ వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతున్నారు. ఇదైతే మీరు కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయంలాగా కనిపించినా చాలా పెద్ద విషయం అండి. ఆ పర్సన్ ఏంటంటే దీనివల్ల చాలా డిస్టర్బ్ అవుతున్నారు. నిజానికి ఈ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు మీరు కూడా హ్యాపీగా లేరు అంటే మాత్రం మరి ఇది ఒక సిట్యుయేషన్ అవ్వచ్చు. సో, దానివల్ల కూడా అంటే ఇద్దరి మధ్యలో కూడా గ్యాప్ అయితే ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రిలేషన్‌షిప్‌లో ఆ పర్సనే ప్రాబ్లమ్. వాళ్ళే మీ లైఫ్‌లోకి అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు అని అనుకుంటే, నేను క్లియర్‌గా చెప్తున్నానండి. మీకు తెలియకుండానే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తుందే మీరు. ఎందుకంటే, ఇప్పుడు ఒక పర్సన్‌కి కొన్ని నచ్చనప్పుడు, కొన్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నప్పుడు ఎక్కడ ఆపాలో తెలియాలండి. నేనిది ఆల్‌మోస్ట్ ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఒక పర్సన్‌కి ఎక్కడ స్టార్ట్ చేయాలో అనేది నేచురల్‌గా తెలియొచ్చు, కానీ ఎక్కడ స్టాప్ చేయాలి అనేది అంత ఈజీగా తెలీదు. బట్ ఎవరికైతే ఎక్కడ స్టాప్ చేయాలో తెలుస్తుందో, అలాంటి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ నుంచి సేవ్ అవుతారండి. ఇది ఎవరికైనా సరే కామన్ ఎగ్జాంపులే. ఎందుకంటే, స్టాప్ చేయడం అనేది తెలియని వాళ్ళు మాత్రం వాళ్ళ లైఫ్‌లో చాలా దూరం వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయిన తర్వాత అవి కరెక్ట్ చేయాలన్నా సరే, కరెక్ట్ చేయలేని పరిస్థితొచ్చేస్తది. సో, మీరు అలాంటి సిట్యుయేషన్‌లోనే ఆల్‌మోస్ట్ ఉన్నారు. సో, ఇకనైనా సరే ఎక్కడ స్టాప్ చేయాలో మాత్రం తెలుసుకోండి. ఇది మీకు చాలా అవసరం. సో, ఇంకా మీ పర్సన్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే, మీ పర్సన్ ఏంటంటే నేచురల్‌గానే మీతో మాట్లాడడం కానీ, నేచురల్‌గానే అంటే మీతో కలవడానికి ట్రై చేయడం కానీ అన్నీ చేశారండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే అంత ఈజీగా మింగిల్ అయ్యే టైప్ కాదు. బట్ డెఫినిట్‌గా మీతో మింగిల్ అవ్వడానికైతే చాలా ట్రై చేశారు. ఇద్దరు కనెక్షన్ అయితే ఫార్మ్ అయింది. అంటే ఇంకా ఈ కనెక్షన్ ఫార్మ్ అయిన తర్వాత నుంచి ఏమైందంటే, సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీతో ఫైట్ చేయడం, ఆర్గ్యుమెంట్ చేయడం, లేకపోతే వాళ్ళేంటంటే ఏదో చెప్పాలి అనుకుంది చెప్పేయడం, మీరు చెప్పింది వినకపోవడం, అక్కడితో సైలెంట్ అయిపోవడం. అంటే ఇది ఎలా చెప్పాలంటే ఈ సిట్యుయేషన్ చూస్తుంటే గూడా నాకైతే కొంచెం నవ్వొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పర్సనే గొడవ పెట్టుకుంటున్నారండి. ఆ పర్సనే మాట్లాడడం మానేస్తున్నారండి. మళ్ళీ కూడా అంటే మీరు వెళ్లి మాట్లాడితే ఏం జరగనట్టుగా, ఏం తెలియనట్టుగా మీతో మాట్లాడుతున్నారండి. ఇది ఏంటంటే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తుందండి. ఇది మీకు పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఒకసారి కాదు, ఇప్పటికే చాలా సార్లు జరిగింది. ఆ పర్సన్ ముందు మంచిగానే మాట్లాడారు. ముందు అంటే నార్మల్‌గానే ఉన్నారు కదా! బట్ ఇప్పుడేంటి సడెన్‌గా అంటే ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తున్నారు. అసలు వీళ్ళ ఉద్దేశ్యం ఏంటి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. మీరేంటంటే ఫ్రీగా ఉందాం, ఈ రిలేషన్‌షిప్‌ని ఏదో బెటర్‌గా హ్యాండిల్ చేద్దాం అంటే ఆ పర్సన్ చూస్తే ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఆ పర్సన్ ఇలా బిహేవ్ చేయడానికి రీజన్ ఒకటేనండి. నేను చెప్తున్నాను కదా! మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో చూపిస్తున్న ఆ లవ్వు, కేరింగ్, ఆ సపోర్ట్ అనేది వాళ్ళు ఏంటంటే ఆ రకంగా ఎక్స్‌పెక్ట్ చేయట్లేదండి. నేను అదే కదా చెప్పాను. అసలు ఫస్ట్ ఈ రీడింగ్‌లో మీ గురించి నేనెందుకు మాట్లాడానంటే, ఇదంతా కూడా ఒక కనెక్టెడ్ మెసేజ్ అండి. అంటే ఎందుకు ఇలా కనెక్టింగ్‌గా ఉన్నాయంటే మెసేజెస్ కూడా,
సో, ఇప్పుడు మీరు ఈ పర్సన్ విషయంలో ఓవర్‌గా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఓవర్ ఎక్సైట్‌మెంట్ చూపిస్తున్నారు. అంతా ఓవర్‌గా చేసుకుంటూ వెళ్తున్నారు. అది మీరేంటంటే పర్ఫెక్షన్ ఆర్ ఈ పర్సన్‌కి ఏది కావాలో, ఏది వద్దో మీకు తెలుసు. సో, మీరు డిసైడ్ చేస్తున్నారని మీరనుకుంటున్నారు. ఆ పర్సన్ మీతో ఎందుకంటే గొడవ పెట్టుకుంటున్నారు, లేకపోతే మిమ్మల్ని దూరం పెడుతున్నారు అంటే, ఒకటే రీజన్ అండి. అలా గొడవ పెట్టుకొని దూరం పెట్టారనుకోండి, మీరు వాళ్ళకేంటంటే ఇలాంటి సలహాలివ్వరు కదా! ఆర్ మీరేంటంటే వాళ్ళ విషయాల్లో ఎక్కువ అంటే ఇన్వాల్వ్ అయిపోయి మీ ఫీలింగ్స్, మీ థాట్స్ అనేవి షేర్ చేసుకోరు కదా! ఇప్పుడు ఇద్దరి మధ్యలో కొంచెం గ్యాప్ ఉందనుకోండి, ఎవరికి ఎవరు కూడా సలహాలివ్వరండి. ఎవరి విషయాల్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. అంటే అది ఎలా ఉంటుందంటే టూ పర్సనల్‌లా ఉంటుందనమాట. సో, డెఫినిట్‌గా గ్యాప్ అనేది ఉంటూనే ఉంటది. అందుకే ఈ పర్సన్ ఏంటంటే వాంటెడ్‌గా మీతో ఫైట్ చేయడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టడం కానీ చేస్తున్నారండి. వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే. వాళ్ళు కేర్ ఫ్రీగా ఉండాలనుకుంటున్నారండి. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయాలనుకుంటున్నారండి. బట్ అది మీరేంటంటే అర్థం చేసుకోకుండా మీరు వాళ్ళకేది కరెక్ట్, రాంగ్ అనేది చెప్తున్నారండి. అది వాళ్ళకి నచ్చట్లేదు. నచ్చనప్పుడు వాళ్ళకి అది ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. సో, టైమ్ వచ్చినప్పుడు వాళ్ళేంటంటే మీతో ఫైట్ చేస్తున్నారు, ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, మాట్లాడడం మానేస్తున్నారు. మళ్ళీ మీరేం చేస్తున్నారు, ఇవన్నీ ఎందుకు మనకి పోనీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆర్ వాళ్ళు పోన్లే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండని అనుకుని అప్పుడు అర్థం చేసుకుంటున్నారు. పోనీ అర్థం చేసుకుంటున్నారు కదా! అది ఫాలో అవుతున్నారా అంటే కొంతకాలమే మళ్ళీ అది జరుగుతుంది. మళ్ళీ మీరేంటంటే ఇది కరెక్ట్ కాదు. నువ్వు అలా చేయకు, నువ్వు అలా మాట్లాడకు అని చెప్పడం. సో, మళ్ళీ వాళ్ళేంటంటే ఇది మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఆర్ మీకు దూరంగా ఉండడానికి ఫైట్ అనేది వాళ్ళే స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళే మిమ్మల్ని కట్ చేసేస్తున్నారు. మీరేంటంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియక కన్‌ఫ్యూజ్ అయిపోయి ఇంక సైలెంట్ అయిపోతున్నారు. సో, ఇదంతా కూడా ఏంటంటేనండి ఒక డ్రామా అండి. సో, ఈ డ్రామా అనేది యాక్చువల్‌గా స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచంటే మీ నుంచే. మీరే రూట్ కాజ్ అన్నమాట. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే డ్రామా స్టార్ట్ చేసే టైప్ కాదండి. అది కూడా నేను చెప్తున్నాను. వాళ్ళని వాళ్ళలా ఉంచితే వాళ్ళెక్కడుండాలో అక్కడే ఉంటే ఎవరికీ ఇబ్బంది రాదు. బట్ వాళ్ళ ప్లేస్ ఏంటో మీరు అర్థం చేసుకోకుండా మీరు వాళ్ళని ఒక ప్లేస్‌లో ఫిట్ చేయాలి అని చూస్తే వాళ్ళక్కడ ఫిట్ అవ్వమని చెప్పే ఫైట్ చేస్తున్నారు. అదే ఇక్కడ రీజన్ అండి. ఇంకా అర్థం కాకపోవడానికి ఏం లేదు. మీరు వాళ్ళ విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి మీరు సరే అన్నా ఆర్ మీరు సైలెంట్ అయిపోయినా సరే ఆటోమేటిక్‌గా ఈ రిలేషన్‌షిప్ సెట్ అయిపోతుందండి. లేకపోతే మీ వల్ల వాళ్ళకి ప్రాబ్లమే. వాళ్ళ వల్ల మీకు ప్రాబ్లమే. మీకేంటంటే ఈ హెడ్‌ఏక్ అనేది తగ్గదండి. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మరి మీకేం సజెషన్ ఇస్తుందనేది. సో, నాకర్థమైందేంటంటే, ఈ వ్యక్తి విషయంలోని మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. చాలా అంటే, నాకు తెలిసి మేబీ ఈ వ్యక్తి కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టుంటారు. అండ్ చాలా మంది వ్యక్తుల్ని కూడా విడిచిపెట్టేసుంటారు. అంటే చాలా దూరం వచ్చారని చెప్పొచ్చండి ఒక మాటలో చెప్పాలంటే. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు చాలా కష్టపడ్డారు. చాలా దూరం వచ్చారు. చాలా రకాలుగా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేశారండి. ఇదేంటంటే మీకు మాత్రమే తెలుసు. ఆ పర్సన్‌కి తెలుసు కానీ అంటే వాళ్ళు ఇంత డెప్త్‌గా ఆలోచించలేకపోతున్నారు. ఆర్ మిమ్మల్నేంటంటే ఆ యాంగిల్‌లో వాళ్ళు చూడలేకపోతున్నారు. సో, యాక్చువల్‌గా ఇదొక ప్రాబ్లమే. కాకపోతే మీరెందుకు ఇవన్నీ చేశారంటే, ఈ పర్సన్ మీద మీరు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. వీళ్ళని మీరేంటంటే, ఒక స్టాండర్డ్‌లో పెట్టాలి అనుకున్నారు. వాళ్ళ స్టాండర్డ్ అది కాదు. బట్ మీరు ఆ స్టాండర్డ్‌ని రైజ్ చేశారని చెప్పొచ్చు. సో, ఒక్కసారి స్టాండర్డ్ రైజ్ చేసిన తర్వాత వాళ్ళింక కిందకొస్తారేంటి? రారు కదా! సో, మీరేంటంటే, ఇంకా వాళ్ళ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని, వాళ్ళకేంటంటే ఇంకా మీరు చేయాల్సినవన్నీ చేసి, వాళ్ళక్కడే ఉండాలి. మీరేంటంటే ఇలానే చెయ్యాలి వాళ్ళ కోసం. అంటే ఇంత సాక్రిఫైసెస్ చేసుకోవాలి అనేలాగా మీరేంటంటే చేంజ్ అయిపోయారండి. యాక్చువల్‌గా మీ పర్సనాలిటీ ఇలాంటిది కాదు. ఒకప్పుడు మంచిగానే ఉండేవారు. బట్ ఈ పర్సన్ విషయంలోనే ఇలా ఎందుకో కానీ మారిపోయారు. ఇప్పుడేంటంటే మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు అందుకే. అంటే మీకేమనిపిస్తుందంటే నేనింత కష్టపడుతున్నాను, నేనింత చేస్తున్నాను. అయినా ఆ వ్యక్తికి ఎందుకు అర్థం అవ్వట్లేదు? అంటే వాళ్ళ కోసం ఇంకేం చెయ్యాలి? ఇంకెంతివ్వాలి? ఇదే నా ప్లేస్‌లో ఉంటే ఇంకెవరైనా ఇలా చూడగలరా? అని మీరనుకుంటున్నారు. వాళ్ళేమనుకుంటున్నారు? మేము చాలా కష్టపడుతున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. అదే ఈ ప్లేస్‌లో ఈ పర్సన్ ఒక్కరోజున్నా సరే భరించలేరు. మేము కాబట్టి భరిస్తున్నాం అని వాళ్ళు అనుకుంటున్నారు. సో, ఎవరికి వాళ్ళే అంటే ఈ రకంగా ఆలోచించడం వల్ల ఇది రోజు రోజుకి కూడా పెద్దదయిపోతుంది. ఎక్కడా గూడా తగ్గట్లేదండి. సో, మీరేంటంటే ఈ టైంలోని మీ ప్రయారిటీస్ ఏంటో తెలుసుకోవాలండి. ప్రయారిటీ అనేసరికి చాలా మందేంటంటే ఆ పర్సన్‌కి ప్రయారిటైజ్ చేస్తే అదే హ్యాపీనెస్ అని అనుకుంటారు కానీ అది కాదు. మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోవాలి. మీరు ఎంతవరకు ఉంటే ఈ మాటలు పడరు. మీరు ఎంతవరకు ఉంటే మీకు ఈ హెడ్‌ఏక్ ఉండదు.
మీరు ఎంతవరకు ఉంటే ఆ పర్సన్ మీ కంట్రోల్‌లో ఉంటారు అనేది మీరు తెలుసుకోవాలండి. తెలుసుకొని అక్కడ వరకే ఉండే ప్రయత్నం చేయాలి. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను. ఈ సెకండ్ కార్డ్ సెట్ చూసిన వాళ్ళకి ఇది పర్సనల్ అడ్వైస్ అనుకోండి పర్వాలేదు. బట్ ఇక్కడ మీరు చేయాల్సిందేంటంటే ఈ వ్యక్తికి మీరు దూరంగా ఉండాలండి. ఈ వ్యక్తి విషయంలో మీరు తక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ వ్యక్తి విషయంలో మీరేంటంటే వాళ్ళు మీకేదైనా అడిగే వరకు కూడా చేయకూడదండి. ఇలా మీరు ఉంటేనే ఇది సెట్ అవుతుంది. లేకపోతే ఆ పర్సన్ ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారో, ఆ పర్సన్ ఎందుకు మీకు దూరం పెడుతున్నారో మీకు ఎప్పటికి కూడా అర్థం కాదు. నాకైతే కార్డ్స్ చూస్తే అర్థమైంది. బట్ మీకు నేను చెప్పింది అర్థమైతే మాత్రం మీరు ఎప్పటికైనా సరే జాగ్రత్త పడతారు. అంటే వ్యక్తి డేంజరస్ కాదండి. టాక్సిక్ కాదు. కాకపోతే కేర్ ఫ్రీ మెంటాలిటీ అన్నమాట. ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని అంటే ఒక రిలేషన్‌షిప్‌లో ఇలానే మనం సీరియస్‌గా ఉందాం, ఇలానే డెడికేటెడ్‌గా ఉందాం ఆ టైపు కాదండి. ఆర్ ఎదుటి వ్యక్తులు చెప్తే వినే టైప్ కూడా కాదు. చైల్డిష్ అన్నమాట. సో, అలాంటి వాళ్ళకి ఎవరు ఏం చేయలేరండి. మీరు ఎంత మెచ్యూర్డ్ పర్సనో, ఈ పర్సన్ మీకు అంత అపోజిట్ అండి. సో, అందుకే ఇక్కడ ఏమవుతుందంటే మేబీ అపోజిట్ పర్సనాలిటీస్ అట్రాక్ట్ అవ్వచ్చు కానీ, ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్‌ని మాత్రం ఫేస్ చేయడానికి సెట్ అవ్వవన్నమాట. ఇప్పుడు మీ పరిస్థితి అలానే కనిపిస్తుంది నాకు. మరి ఇక్కడి నుంచైనా మీరు జాగ్రత్త పడతారని నేను అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లైట్ పింక్ అండ్ గ్రీన్ కలర్ లాలీపాప్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పర్సన్‌కి మీతో ప్రాబ్లమ్ ఏంటి? అలానే మీ పర్సన్‌తో మీకు ప్రాబ్లమ్ ఏంటి ఈ రిలేషన్‌షిప్‌లో? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే మీతో మీ పర్సన్‌కి ప్రాబ్లమ్ ఏంటి అనేది నేను మాట్లాడతాను. తర్వాత మీ పర్సన్‌తో మీకు ప్రాబ్లమ్ ఏంటి అనేది మాట్లాడతాను. సో, మీ విషయానికొచ్చేసరికి మీ లైఫ్‌లోనేంటంటేనండి మీరు చాలా చూసేసిన తర్వాత ఈ పర్సన్ వచ్చారండి. సో, దానివల్ల మీరేంటంటే ఈ పర్సన్‌తో ఎలా ఉండాలి? రిలేషన్‌షిప్‌లో ఏం చేయాలి? ఆర్ మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా హ్యాండిల్ చేస్తే హ్యాపీగా ఉంటారు? ఇలా రకరకాలుగా ఆలోచించారు. అండ్ మీరు హ్యాపీగా కూడా ఉన్నారు. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు చాలా చూసేసారు అప్పటికే. మీరేంటంటే ఇంక విసిగిపోయిన టైంలో కానీ ఆర్ మీ లైఫ్‌లో మీరింక ఫుల్‌గా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్న టైంలో కానీ ఈ పర్సన్ అయితే ఎంట్రీ ఇచ్చారండి. సో, వీళ్ళ ఎంట్రీ ఏంటంటే మీ లైఫ్‌నే చేంజ్ చేసేసిందని చెప్పొచ్చు. కాకపోతే ఈ పర్సన్ విషయంలోనేంటంటే వాళ్ళ నీడ్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ, మీ నీడ్స్, మీ రిక్వైర్మెంట్ తెలుసుకొని మీరేంటంటే థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ అలాంటివి చేయలేదండి. అంటే మీరు చాలా చూసారు కదా! చాలా చూసిన తర్వాత మరి ఈ వ్యక్తి విషయంలో ఆలోచించారు. ఆలోచించకుండా ఏం లేరు. మీకేది కరెక్ట్ ఆర్ మీరు ఎలా ఉంటే బావుంటుంది ఆర్ ఈ పర్సన్ విషయంలో ఏం చేస్తే బావుంటుందని. కాకపోతే ఇంప్లిమెంట్ చేసిన దగ్గర ఫెయిల్ అయ్యారు. మేబీ మీకు ఇప్పటికి కరెక్ట్ ఆలోచనలుండొచ్చు. ఈ వ్యక్తి విషయంలో ఇలానే ఉండాలి, ఇలానే చెయ్యాలి అని. బట్ అది ఇంప్లిమెంట్ చేసిన దగ్గర మీరు అవేం చెయ్యట్లేదు. మీరు కేవలం ఆ పర్సన్ విషయంలోనేంటంటే చాలా ఎమోషనల్ అయిపోవడం కానీ, వాళ్ళకి అంటే బర్డెన్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివేవో చేస్తున్నారండి. అంటే ఆ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌ని బర్డెన్‌లా ఫీల్ అవుతున్నారు. అది ఎందుకు అంటే వాళ్ళు మీ ఫెమినైన్ ఎనర్జీని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అంటే మీలో ఈ డివైన్ ఫెమినిటీ అనే దానికంటే కూడా వూండెడ్ ఫెమినిటీ ఎక్కువున్నట్టుంది. సో, దానివల్ల ఆ పర్సన్ ఏంటంటే మీ ఎమోషన్స్‌ని వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మీరేంటంటే మరీ టూ ఫెమినైన్‌గా ఉంటున్నారు. అంటే ఎమోషనల్‌గా ఉంటున్నారు. అంటే కొన్ని విషయాల్లోనేంటంటే ఇప్పుడు మీ పొసెసివ్‌నెస్ కానీ, మీ జెలసీ కానీ పీక్ లెవెల్‌లో ఉండడం. ఆర్ మీరేంటంటే ఈ పర్సన్ విషయంలోని ప్రతిదానికి కూడా అంటే ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయడం. అంటే నేను కరెక్ట్‌గా చెప్తున్నానో లేదో నాకు తెలీదు కానీ, నాకు ఎలా ఛానెల్ అవుతుందో నేను ఆ రకంగా చెప్తున్నాను. ఇదొక ఆర్డర్‌లో లేకపోతే ఏమనుకోవద్దు కానీ, బట్ డెఫినిట్‌గా కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే, మీ మూడ్ స్వింగ్స్ అనేవి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారండి. మీరేంటంటే మేబీ ప్రాక్టికల్ పర్సనే అండ్ చాలా చూసారు కాబట్టి మీకు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది కూడా ఆ స్టెబిలిటీ ఉంటుంది. కానీ ఈ పర్సన్ విషయానికొచ్చేసరికి ఇదంతా మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మాట్లాడే వరకు, ఆలోచనల వరకు మేబీ చాలా ప్రాక్టికల్‌గా ఉండొచ్చు కానీ, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసిన దగ్గర పర్టిక్యులర్‌గా ఈ పర్సన్ దగ్గర అంటే మీ ఎమోషన్స్ డిస్‌ప్లే చేసిన దగ్గర మీరు మీలా బిహేవ్ చేయట్లేదు. మీరు ఇంకొక పర్సన్‌లా బిహేవ్ చేస్తున్నారండి. ఆర్ మీరేంటంటే వాళ్ళని భయపెడుతున్నారని చెప్పొచ్చు. వాళ్ళకి అంటే మీ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు. దానివల్ల ఆ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. మూవ్ అవ్వలేకపోతున్నారు.
వాళ్ళకి ఏంటంటే భయం వేస్తుందండి. అంటే మీ విషయంలో ఎలా వాళ్ళు రియాక్ట్ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారో, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారో వాళ్ళకి. సో అవన్నీ వాళ్ళు పడలేరండి. వాళ్ళ వల్ల అయ్యేది కాదు. ఆ పర్సన్ ఏంటంటే ఏదో అంటే ఈ రిలేషన్‌షిప్ అనేది బావుంటుంది. మీరేంటంటే వాళ్ళని అర్థం చేసుకుంటారు. వాళ్ళ నీడ్స్ ఏంటో కూడా మీరు తెలుసుకుంటారు. అలానే మీ నీడ్స్ మీరు తెలుసుకొని కొంచెం అంటే ఈ రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ చేస్తారని వాళ్ళనుకున్నారు. కాకపోతే వాళ్ళకేంటంటే ఇది ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఈ జెలసీ చూపిస్తున్నారు. అప్పుడప్పుడు చాలా పొసెసివ్‌గా మాట్లాడుతున్నారు. లేకపోతే మీరు చేసే పనుల్లో ఇన్‌సెక్యూరిటీస్ కనిపిస్తున్నాయి. సో, అది వాళ్ళకేంటంటే ఎమోషనల్‌గా బర్డెన్ అనిపిస్తుంది. మరి మీరేంటంటే చేస్తుంది కరెక్ట్ అని మీరనుకుంటున్నారు. బట్ మీరు కరెక్ట్‌గా ఉండట్లేదని వాళ్ళకనిపిస్తుంది. అలా అని చెప్పి పోనీ మీరేదో కంఫర్టబుల్‌గా ఉంటున్నారు అంటే, మీరు కంఫర్టబుల్‌గా ఉండట్లేదు. మీరు బర్డెన్ లాగే ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ కోసం ఇంత చేస్తున్నాం, ఇంత మాట్లాడుతున్నాం. ఇదేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎంతసేపు వాళ్ళు మనలో ఉన్న నెగటివిటీనే చూస్తున్నారు అని. కానీ వాళ్ళకేంటంటే మీలో ఆ నెగటివిటీ ఎక్కువ కనిపించడానికి రీజన్ ఏంటంటే మీరు ఇంప్లిమెంట్ చేసిన దగ్గర ఆ పాజిటివ్ వైబ్స్ కంటే కూడా నెగెటివ్ వైబ్సే ఎక్కువ ఇస్తున్నారండి. అందుకే వాళ్ళేంటంటే ఆ నెగటివిటీ ఎక్కువ చూస్తున్నారు. నెగటివిటీ అని కూడా నేను అనను కానీ వాళ్ళ ఎనర్జీ డ్రైన్ అవుతుందండి. మీ ఎనర్జీతోని ఇంటర్‌ట్విన్ అవుతున్నప్పుడు. వాళ్ళేంటంటే అది తీసుకోలేకపోతున్నారు. స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. సో, నేను చెప్తుంది కానీ మీకు రెజోనేట్ అయితే ఇది మారాలండి. ఈ పర్సన్ మీద మీరు ఎమోషనల్‌గా ఎక్కువ డిపెండ్ అవ్వడం వల్ల ఇది జరుగుతుందా? లేకపోతే ఈ పర్సన్ నుంచి మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఇది జరుగుతుందా? ఆర్ ఆ పర్సన్ మిమ్మల్ని నిజంగా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారా? ఇదంతా మీరు తెలుసుకోవాలండి. కానీ కార్డ్స్ ప్రకారం చూస్తున్నట్టయితే ఇది మిస్‌అండర్‌స్టాండింగ్ లాగా నాకు అనిపించట్లేదు. డెఫినెట్‌గా వాళ్ళ మీద మీరు ఎక్కువ డిపెండ్ అవ్వడం కానీ, ఆర్ మీ ఆలోచనలకి, మీరు చేసే పనులకి కొంత మ్యాచ్ అవ్వకపోవడం కానీ ఇలాంటివేవో జరగడం వల్ల వ్యక్తికి మీకు మధ్యలోని సెట్ అవ్వట్లేదేమో అని నాకనిపిస్తుంది. ఇది డెఫినిట్‌గా ఈ పర్సన్‌కైతే ప్రాబ్లమాటిక్ గానే ఉంది కాబట్టి మీ విషయంలో వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోవట్లేదు. నాకు తెలిసి ఈ వ్యక్తి మీతో మాట్లాడకుండా కూడా ఉండొచ్చు. చాలా దూరంగా కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీతో మాట్లాడినా, మీతో ఇన్వాల్వ్ అయినా వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఎనర్జీస్ అనేవి డిఫరెంట్‌గా ఉంటున్నాయి. సో, మరింక వాళ్ళేంటంటే అది తీసుకోలేకపోతున్నారండి. ఈ వూండెడ్ ఫెమినిటీ అనేది వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుందండి. మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అయితే బెటర్ మీరు. అంటే ఎలా చెప్పాలంటే నేల మీద కూర్చోవడం కానీ, చెప్పులు లేకుండా నేల మీద నడవడం కానీ, ఏవైనా పెద్ద పెద్ద చెట్ల కింద కూర్చోవడం కానీ, ఆ ఎనర్జీని ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివేవైనా చేస్తే బావుంటుందండి. ఎనర్జీస్ గ్రౌండ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు అంటే ఈ లెవెల్ ఆఫ్ ఎమోషన్స్‌నయితే హ్యాండిల్ చేయలేరండి. సో, ఇంకా ఈ పర్సన్ విషయానికొచ్చేసరికి వాళ్ళతో ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోరండి. వాళ్ళ పర్సనాలిటీ పూర్తిగా వేరు. వాళ్ళకి ఏదైనా నచ్చింది మీరు మాట్లాడితే ఓకే. వాళ్ళకి నచ్చంది మీరు మాట్లాడుతున్నారు ఆర్ వాళ్ళకి అర్థం కానిది మీరేదో చెప్తున్నారు అంటే, అస్సలు వాళ్ళు అగ్రీ అవ్వరండి. ఈ పర్సన్ ఏంటంటే ఫైట్ చేసే టైప్ అన్నమాట. అంటే డెఫినిట్‌గా ఈ పర్సన్‌కి మీకు పాస్ట్‌లో చాలా ఫైట్స్ అయ్యాయి. అండ్ ఇప్పటికి అవుతూ ఉండొచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ పర్సన్ యాక్చువల్‌గా వేరే వాళ్ళు చెప్పింది వింటున్నారు. వేరే వాళ్ళతో మంచిగానే ఉంటున్నారు. బట్ మీ విషయానికొచ్చేసరికి క్వైట్ అపోజిట్ అన్నమాట. మీరేమనుకుంటున్నారంటే, ఈ పర్సన్ మనకు స్పెషల్ పర్సన్ కదా! మరి ఈ పర్సన్‌కి మనం స్పెషల్ పర్సనే కదా! మరి వాళ్ళ మాట వీళ్ళు వింటున్నారు. మన మాట ఎందుకు వినట్లేదు? మనకెందుకు అంత ప్రయారిటీ ఇవ్వట్లేదు? అంటే మనం అంత తక్కువలాగా వాళ్ళకనిపిస్తుందా? అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఇలాంటి ఆలోచనలు మీకొస్తున్నాయండి. దానివల్ల మీరేంటంటే మేబీ కొంత పొసెసివ్‌నెస్ చూపించడం కానీ, అంటే వాళ్ళతోని మీరు మాట్లాడే మాటలప్పుడు ఈ కంపారిజన్ వాళ్ళకి నచ్చకపోవడం కానీ, ఇలాంటివేవో జరిగాయి. ఈ డిస్టర్బెన్సెస్ అంతా వస్తున్నాయండి. అంటే యాక్చువల్‌గా ఈ పర్సన్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ పర్సన్ మీ విషయంలో ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వాళ్ళ స్టాండర్డ్స్ వేరండి. ఇప్పుడు వేరే వ్యక్తులతో మంచిగా మాట్లాడుతున్నారు. మీతో మంచిగా మాట్లాడట్లేదు అని అనుకోండి సపోజ్. సో, ఇలా చేస్తున్నారు అంటే ఇక్కడ ఒకటే రీజన్ అండి. అదేంటంటే ఇప్పుడు వేరే వ్యక్తుల మీద ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. మీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మరి వేరే వ్యక్తుల మీద ఎక్స్‌పెక్టేషన్స్ లేనప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళేం చేసినా, వాళ్ళేం మాట్లాడినా, వాళ్ళెక్కడికి వెళ్తున్నా వీళ్ళకి అనవసరం కదా! వీళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతారు. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేనప్పుడు మాటలు కూడా నార్మల్‌గా ఉంటాయండి. ఏదో మాట్లాడారు. ఈవెన్ ఏదో మాట్లాడేసినా అక్కడ ఏం ఉండదన్నమాట మనసులో. జస్ట్ మాటల వరకే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ప్రతిదీ కూడా మనం ఏంటంటే ఆలోచిస్తాం. మనసులో నుంచి కొన్ని బయటకొచ్చేస్తూ ఉంటాయి.
అదేంటంటే పాజిటివ్‌గా వస్తది, నెగెటివ్‌గా కూడా వస్తది. మీ విషయంలో ఇక్కడ జరుగుతుంది అదేనండి. అందుకే మీరు ఒకవేళ కానీ వేరే వ్యక్తుల్ని మిమ్మల్ని కానీ కంపేర్ చేసుకుంటున్నట్టయితే అసలు అలాంటి కంపారిజనే వద్దు. ఎందుకంటే వీళ్ళకి వేరే వ్యక్తుల మీద ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. మీ మీద ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వట్లేదు అని వాళ్ళ బాధ. సో, అందుకే వాళ్ళేంటంటే ఈ రకంగా అంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నారు. అంటే మీరు కూడా ఎమోషనల్ అవుతున్నారు. నేను చెప్పాను కదా! మీతో ప్రాబ్లమ్ ఏంటి అని. ఇప్పుడు ఈ పర్సన్‌తో ప్రాబ్లమ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి సో, వీళ్ళ గురించే నేను మాట్లాడతాను. మళ్ళీ మిమ్మల్ని ఇందులోకి డ్రాగ్ చేయను. సో, ఇక్కడేంటంటే వాళ్ళు ఆ పాజిటివిటీ చూడలేకపోతున్నారండి. వాళ్ళకి కావాలి అనుకున్నట్టుగా మీరు లేరు ఒక మాటలో చెప్పాలంటే. సో, అందుకే వాళ్ళేంటంటే అది బేర్ చేయలేక మీతో ఫైట్ చేస్తున్నారు. ఇది గతంలోనే జరిగింది. ఇప్పటికి జరుగుతుంది. వచ్చే రోజుల్లో కూడా జరుగుతది. ఎందుకంటే వాళ్ళకి మీ మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దాని ప్రకారం మీరు లేరు. వేరే వ్యక్తులతో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకొని మీరు అంటే వాళ్ళ దగ్గర ఎలా ఉంటున్నారు ఆర్ మా దగ్గర ఎందుకు ఇలా ఉంటున్నారు? మీరు ఆ సిట్యుయేషన్‌లో అలా ఎందుకు ఉంటున్నారు? ఈ సిట్యుయేషన్‌లో ఎందుకు ఇలా ఉండట్లేదు అని వాళ్ళని అడిగితే వాళ్ళకి మరి కొంచెం మీ మీద కోపం వస్తుంది. మరి కొంచెం మీరంటే వాళ్ళకి చిరాకు వేస్తుందన్నమాట. సో, వాళ్ళేంటంటే మీతో ఫైట్ చేస్తున్నారు నేచురల్‌గా. మీరు అలాంటి కంపారిజన్ ఎప్పుడైతే చేసుకోరో మీ ప్లేస్ వేరు, మీ స్టాండర్డ్ వేరు. సో, మీరు దానికి రీచ్ అవుతున్నారా లేదా అక్కడి వరకు మీరు చూసుకుంటూ ముందుకు వెళ్తే ఈ పర్సన్ విషెస్ ఫుల్‌ఫిల్ అయినట్టు ఫీల్ అవుతారండి వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ అసలు ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేస్తున్నారు. కరెక్ట్‌గా ఈ పర్సన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో అలానే చెయ్యాలి అనుకుంటున్నారు. బట్ రియాలిటీకొచ్చేసరికి అది ఇంప్లిమెంట్ చేసే టైంకి మీరు మీలా ఉండట్లేదు. ఆ పర్సన్ మీరు ఎలా అయితే ఉండకూడదు అని అనుకుంటున్నారో, ఆ పర్సన్ మిమ్మల్ని ఏ విధంగా అయితే హ్యాండిల్ చేయలేరు అనుకుంటున్నారో, మీరు అదే విధంగా బిహేవ్ చేస్తున్నారండి. ఇది ఎక్కడి నుంచొస్తుందంటే, మీరు వేరే వ్యక్తులతో కంపేర్ చేసుకుంటున్నారు. ఆర్ సిట్యుయేషన్స్‌తో కంపేర్ చేసుకుంటున్నారు. మరి మీరు కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఆ పర్సన్ ఊరుకుంటారా? ఆ పర్సన్ ఏం చేస్తున్నారు? పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తున్నారు. మీరు పాస్ట్‌లో మంచిగానే ఉన్నారు. పాస్ట్‌లో అంటే వీళ్ళు ఎవరితో మాట్లాడినా సైలెంట్ గానే ఉన్నారు. ఆర్ వాళ్ళకి ఎలా నచ్చినట్టుగా వాళ్ళు చేసినా అప్పుడు మీరు సైలెంట్ గానే ఉన్నారు. మరి ఇప్పుడెందుకు అలా ఉండట్లేదు? ఇప్పుడేంటి డిఫరెన్సు? అంటే ఇప్పుడు మేము ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నామనా వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు. రకరకాలండి ఇంకా. అంటే ఇది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది యాక్చువల్‌గా. అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఎక్కడికో వెళ్ళేలాగా ఇద్దరూ చేసుకుంటున్నారనమాట. సో, ఇవన్నీ ఎప్పుడైతే మారతాయో అప్పుడే ఈ రిలేషన్‌షిప్ సెట్ అవుతుందండి. అంతవరకు ఇలానే ఉంటుంది. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, ఫస్ట్ ఈ పర్సన్‌ని మీరు ట్రస్ట్ చేయట్లేదండి. ఈ పర్సన్ అంటే అసలు మీకు నమ్మకం లేదు. ఈ పర్సన్ మీకు సమస్యలు తీసుకొస్తారు. ఈ పర్సన్ వల్ల మీకు చాలా తలనొప్పులొస్తాయి అనేలాగా మీ ఆలోచనలైతే ఉన్నాయి. యాక్చువల్‌గా పాస్ట్‌లో మీరు కరెక్ట్‌గానే ఉన్నారు. ఈ పర్సన్ విషయంలోనేంటంటే మరీ కంఫర్టబుల్‌గా ఏం కాకుండా వీళ్ళ గురించి మీరు చాలా చేంజ్ అవ్వడం కానీ, చాలా చేయడం కానీ, ఈ పర్సన్ విషయంలో మీకు కరెక్ట్ ప్లానింగ్ ఉండడం కానీ, ఇదంతా ఉంది కానీ ఇప్పుడు మీరేంటంటే అలా లేరండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏది ఆలోచించట్లేదు. మీరు చూస్తుంది మీకేది కరెక్ట్ అనిపిస్తుందో దాని ప్రకారమే మీరు వెళ్తున్నారు. ఈ స్టబ్బర్నెస్ ఆ పర్సన్‌కి నచ్చట్లేదు. సో, వాళ్ళు కూడా ఏంటంటే మిమ్మల్ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు కూడా మీ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయని ఫీల్ అవుతున్నారు. అందుకే నాకు తెలిసి మీ దగ్గర వాళ్ళు చాలా విషయాలు దాచిపెట్టడం కానీ, వాళ్ళు చేయాలి అనుకుంటుంది చేసుకోవడం కానీ, మిమ్మల్ని ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చెయ్యకపోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు. అది మీకు వేరే వాళ్ళ వల్ల తెలియడం కానీ, ఆర్ వేరే వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా మీరు ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇంకేం లేదండి. వాళ్ళకి మీ మీద నమ్మకం ఉంటే వచ్చి మీకే ఫస్ట్ చెప్తారు. బట్ వాళ్ళకి మీ మీద నమ్మకం లేదంటే మీరు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మీకేది చెప్పట్లేదు. ఇదే ఇక్కడ సిట్యుయేషన్ అండి. సో, మీరు ఏ రోజైతే మీ స్టబ్బర్నెస్‌ని విడిచిపెట్టేస్తారో అంటే ఇప్పుడు మీకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉండొచ్చండి. కానీ మీ సిద్ధాంతాలనేవి ఆ వ్యక్తికి ఉపయోగపడినప్పుడు ఆర్ మీ రిలేషన్‌షిప్‌ని అట్‌లీస్ట్ బెటర్ చేయనప్పుడు అది ఇంకా ఎందుకు? దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇది మీరు ఆలోచించాల్సింది. అలా అని చెప్పి మీరు తప్పులు చేయండి, ఆ వ్యక్తి తప్పులు చేస్తే ఊరుకోండి అని నేను చెప్పను కానీ, ఆ వ్యక్తి తప్పులు చేస్తున్నారా లేదా అనేది కరెక్ట్‌గా ఆలోచించడానికి ట్రై చేయండి. నేను ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇప్పుడు వేరే వాళ్ళ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటే, మేబీ వాళ్ళు అక్కడ కూడా అలానే రియాక్ట్ అవుతారు. బట్ ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేని దగ్గర అలా రియాక్ట్ అవ్వడానికి స్కోప్ ఉండదండి. వాళ్ళేం చేసుకొని వాళ్ళు ఎలా ఉండని ఈవెన్ వాళ్ళ లైఫ్ అనేది ఏ రకంగా పోయినా వీళ్ళకి అవసరం ఉండదండి. బట్ ఇప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న దగ్గర ఆ రకంగా ఆలోచించలేరు. అది ఎవరికైనా సరే కామనే. సో, మీరు ఈ సింపుల్ పాయింట్‌ని అర్థం చేసుకుంటే, మీరు ఈ స్టబ్బర్న్‌నెస్‌ని విడిచిపెడతారండి. మీరేంటంటే సిట్యుయేషన్‌ని ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం మానేస్తారు. ఆ పర్సన్‌కి మీరు ఎక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారో అనే భయం వాళ్ళకి పోయేలా చేస్తారు. బట్ వాళ్ళేంటంటే ఇన్ రిటర్న్ మిమ్మల్ని చూస్తే భయపడేలాగా మీరు చేస్తున్నారు.
అందుకే వాళ్ళ ఎనర్జీ డ్రైన్ అవుతుందండి. నేను చెప్తున్నాను కదా! మీరేంటంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి వీలైతే. సపోర్ట్ చేయలేకపోతే సైలెంట్‌గా ఉండండి. అంతేకాని మీరేంటంటే వాళ్ళని బ్లేమ్ చేయడం, ప్రతి దానికి కూడా వాళ్ళని రాంగ్ సైడ్ పెట్టడం, మీరేంటంటే అదే యాంగిల్‌లో చూడడం, ఆర్ వాళ్ళకేంటంటే మీరు ప్రాబ్లమ్స్ తీసుకురావడం, మీ మాటలతోని వాళ్ళకి ప్రాబ్లమ్ క్రియేట్ చేయడం లాంటివైతే చెయ్యొద్దు. ఎందుకంటే ఇక్కడ ఈ రిలేషన్‌షిప్పే కాదు, ఏ రిలేషన్‌షిప్ అయినా సరే, ఒక వ్యక్తికి మనం సపోర్ట్ చేస్తాము అంటే వాళ్ళు అంటే ప్రతిసారి మన దగ్గరికి రావచ్చు. ప్రతిసారి మన నుంచి అది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఒక్కసారి మనం సపోర్ట్ చేయము అని కనీసం మన వైపు కూడా వాళ్ళు చూడరండి. ఒక్కసారి కూడా చూడడం కష్టమవుతుంది. సో, ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ఎవరైతే పాజిటివ్‌గా ఉంటారో, అలాంటి వాళ్ళ నుంచి ఎవరైనా ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ అది ఒక వ్యక్తి దగ్గర నుంచి దొరకదు అంటే ఈవెన్ మీరు ఇవ్వడానికి ఆ తర్వాత సిద్ధపడినా, ఒక్కసారి వాళ్ళకి ఆ ఫీలింగ్ పోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. మీ విషయంలోనే మీకు తెలియకుండానే మీరు ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు. మీరు ఆల్రెడీ లైఫ్‌లో చాలా చూసి ఈ స్టేజ్‌కొచ్చారండి. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చారు. సో, ఇలా వచ్చిన వ్యక్తిని మీరేంటంటే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం కానీ, అంటే వాళ్ళని ప్రతిసారి బ్లేమ్ చేయడం కానీ, ఆర్ వాళ్ళ సిట్యుయేషన్ ఏంటో అర్థం చేసుకోకుండా అంటే ఇదెందుకు అని మీరు అనుకుంటున్నట్టయితే ఇక్కడి నుంచైనా సరే మీరు మారాలి. ఇఫ్ ఆ పర్సన్ నిజంగానే తెలిసే తప్పులు చేస్తున్నారు. వాళ్ళేంటంటే కావాలనే మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారన్నప్పుడు అలాంటి రిలేషన్‌షిప్‌ని హోల్డ్ చేస్తున్నారంటే అది మీ ప్రాబ్లమ్. వాళ్ళ ప్రాబ్లమ్ కాదు కదా! ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉంటారండి. వాళ్ళేంటంటే తప్పులు వాంటెడ్‌గా చేయరు. ఆ టైంకి అది జరిగిపోవడమో, లేకపోతే అది వాళ్ళు అర్థం చేసుకోకపోవడం వల్ల జరుగుతుంది. ఆ తర్వాత అది వాళ్ళు తెలుసుకుంటే సెట్ అవుతారు. బట్ ఇప్పుడు కొంతమంది కావాలని చేస్తారు. ఇప్పుడు కావాలని చేసిన వాళ్ళ విషయంలో మీరు ఎంత పొసెసివ్‌గా ఉన్నా, మీరు వాళ్ళని ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా, అది మీ ప్రాబ్లమ్ అవుతుంది కానీ వాళ్ళ ప్రాబ్లమ్ కాదు కదా! సో, అలాంటి స్టేజ్‌లో మాత్రం మీరే డెసిషన్ తీసుకోవాల్సుంటుంది. మీరక్కడ స్టబ్బర్న్‌గా ఉన్నా ఏం మారదండి. నేను చెప్తున్నాను కదా! సో, మీరు కరెక్ట్‌గా ఆలోచించండి. కరెక్ట్‌గా డెసిషన్స్ అయితే తీసేసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.